ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరం న్యూయార్క్. దాని మేయర్గా జోహరాన్ మామ్దాని గురువారం నాడు సాంప్రదాయబద్ధంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారానికి వచ్చిన వారు సంపన్నులపై పన్ను విధించాలని గట్టిగా నినాదాలు చేశారు. కొత్త సంవత్సరం రోజు న్యూయార్క్ నగరానికి కొత్త నాయకత్వం అందుబాటులోకి వచ్చింది. బుధవారం నాడు అర్ధరాత్రి న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ వద్ద గడియారం రాత్రి 12 గంటలు దాటిన వెంటనే కొత్త సంవత్సరం 2026లోకి అడుగుపెట్టిన క్షణంలోనే మామ్దాని ప్రమాణ స్వీకారం చేశారు. న్యూయార్క్ స్టేట్ అటార్నీ జనరల్ లెటియా జేమ్స్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం సమయంలో ఆయన పక్కన ఆయన భార్య రమా దువ్వాజీ కూడా ఉన్నారు. ఇక ఆయన భవిష్యత్ ప్రణాళిక గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. న్యూయార్క్ మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన మామ్దాని న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీ నుంచి ఖురాన్ తీసుకువచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. సిటీ హాల్లో జరిగిన ప్రమాణ స్వీకారానికి పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు, పుర ప్రముఖులు హాజరయ్యారు. ఎముకలు కొరికే చలిలో కూడా వేలాది మంది ఆయన మద్దతుదారులు రావడం విశేషం. ఈ కార్యక్రమానికి అమెరికా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేవారు కూడా వచ్చారు. వారిలో అలెగ్జాండ్రియా ఒకాసియా కోర్టేజీ, సెనేటర్ బెర్నీ సాండర్స్ లు కూడా హాజరై ప్రసంగించారు. సాండర్స్ తన ప్రసంగంలో వర్కింగ్ క్లాస్ ఉద్యోగులు మన వెంట ఉంటే చాలు, మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు, తేలికగా గెలవచ్చు అన్నారు. సంపన్నులు ప్రజల్లో చీలిక తేవాలని చూస్తారని బెర్నీ సాండర్స్ హెచ్చరించారు. అయితే మామ్దాని ప్రమాణ స్వీకారాన్ని చూడ్డానికి న్యూయార్క్కు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో రావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో మామ్దాని మద్దతుదారులు కొన్ని గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది. దారిలోని సెక్యూరిటీ చెక్ పాయింట్ల వద్ద చాలాసేపు పోలీసులు నిలిపివేశారని ఆయన మద్దతుదారులు ఫిర్యాదు చేశారు. అయితే చాలా మంది మామ్దాని మద్దతుదారులు దూరం నుంచే కార్ల హారన్ మోగించి మేయర్కు మద్దతు తెలిపారు. వీరికి పోటీగా కొంతమంది నిరసనకారులు కూడా వచ్చారు. కానీ వారిని పోలీసులు ముందుకు రాకుండా బారికేడ్ల వద్దే నిలిపివేశారు. మామ్దాని మాత్రం తన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని సందేశం పంపించారు. మామ్దానితో పాటు విలియమ్స్ లెవిన్లు న్యూయార్క్ నగరవాసులు ఐక్యమత్యంగా కలిసి ఉండాలని పిలుపునిచ్చారు. ఇంగ్లీష్తో పాటు స్పానిష్, హెబ్రూ, గ్రీక్ భాషల్లో ప్రసంగించారు. మామ్దాని ప్రమాణ స్వీకారానికి వివిధ మతాలకు చెందినవారు హాజరయ్యారు. వారిలో ఇస్లాం, క్రిస్టియానిటీ, జూడిజంకు చెందినవారున్నారు. ఇక న్యూయార్క్ మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మామ్దాని ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకువస్తానని హామీ ఇచ్చారు. గతంలో మాదిరిగా కాకుండా సమిష్టిగా పనిచేద్దామన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రచారంలో చెప్పినట్లు న్యూయార్క్ నగరంలో ఉన్న అత్యంత సంపన్నులపై మాత్రం అత్యధికంగా పన్నులు విధిస్తామన్నారు. నగరంలోని సంపన్నులు, వారితో పాటు అతిపెద్ద కార్పొరేషన్లో నిజాయితీగా పన్నులు చెల్లించాలని సాండర్స్ డిమాండ్ చేశారు. దీంతో ప్రమాణ స్వీకారానికి వచ్చిన మామ్దాని మద్దతుదారులు కూడా ట్యాక్స్ ది రిచ్ అంటూ నినాదాలు చేశారు. ఇక మామ్దాని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన కీలకమైన హామీ విషయానికొస్తే న్యూయార్క్ నగరంలో కార్పొరేట్ ట్యాక్స్ ను ప్రస్తుతం ఉన్న 7.25% నుంచి 11.5% పెంచుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. పన్ను పెంచాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. ఇక ఇదే విషయాన్ని ప్రమాణ స్వీకారం తర్వాత మరోమారు చెప్పారు. అయితే న్యూయార్క్కు పొరుగున ఉన్న న్యూజెర్సీలో కూడా కార్పొరేట్ ట్యాక్స్ 11.5% విధిస్తున్నారని ఆయన చెప్పారు. అలాగే ఏడాదికి $1 మిలియన్ ఆదాయం సంపాదించే వారిపై అదనంగా 2% పన్ను విధిస్తామని కొత్త మేయర్ అన్నారు. అయితే ట్యాక్స్ ప్లాన్ అమలు చేయాలంటే ముందుగా న్యూయార్క్ గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత మాత్రమే కొత్త పన్ను రేట్లు అమల్లోకి వస్తాయి. ఈ రోజు తాను మేయర్ పదవిలో ఉన్నానంటే సుమారు 85 లక్షల మంది ప్రజలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు, క్యాబ్ డ్రైవర్ల నుంచి అమెజాన్ వేర్ హౌస్లలో పనిచేసే వారితో పాటు వివిధ వృత్తుల్లో పనిచేసే వారి మద్దతు వల్లే తాను మేయర్ అయ్యాను. ఇప్పటి వరకు ఆ వర్గాలను గత పాలకులు దూరంగా ఉంచారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఉండదు. నగరంలోని మారుమూలల్లో ఉండే ప్రజలకు తాము సేవలందిస్తామని, ప్రతి ఒక్కరిని
తన వెంట తీసుకుని నడుస్తానని మామ్దాని బాగా అనుభవం కలిగిన రాజకీయవేత్తగా ప్రసంగించారు. ఇక న్యూయార్క్ నగరంలో అత్యంత కీలకమైంది హౌసింగ్ పాలసీ. మామ్దాని కూడా తన ఎన్నికల ప్రచారంలో తాను అధికారంలోకి వస్తే ఇంటి అద్దెలపై నియంత్రణ విధిస్తానని హామీ ఇచ్చారు. న్యూయార్క్ నగరం విషయానికొస్తే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం. మన ఇండియా నుంచి వెళ్లిన వారిలో చాలా మంది న్యూయార్క్ నగరంలో పనిచేస్తున్న ఇంటి అద్దెలు భరించలేక పొరుగున ఉన్న న్యూజెర్సీ నుంచి న్యూయార్క్కు వచ్చి ఉద్యోగాలు చేసుకుని సాయంత్రం ట్రైన్లో వెళ్లిపోతూ ఉంటారు. 2 నగరాల మధ్య దూరం సుమారు 115 కిలోమీటర్లుంటుంది. మామ్దాని ఇక చేయాల్సింది అద్దెలు పెంచకుండా నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు ఉద్యోగులు. మామ్దాని ప్రమాణ స్వీకారం చేసిన గంట తర్వాత ఇళ్ల అద్దెలపై నియంత్రణ విధిస్తూ పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు. మొదటి రోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన పలు స్కీమ్లను అమల్లోకి తెచ్చారు. హౌసింగ్ పాలసీకి సంబంధించి కొత్తగా 2 టాస్క్ ఫోర్సెస్ను ప్రకటించారు. వాటిలో ఒకటి న్యూయార్క్ నగరంలో ఖాళీగా ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, ఆ భూమిలో నిర్మాణాలను చేపట్టడం. ఇక న్యూయార్క్ నగరంలో ఇంటి సమస్యతో పాటు చౌక ధరకు ఇంటి అద్దెలు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో పాటు నగరంలో పలు సమస్యలున్నాయి, వాటిపై ఫోకస్ పెట్టాల్సి ఉందన్నారు. ముఖ్యంగా అద్దెకు ఉన్న వారికి అండగా ఉండడం. అదే సమయంలో కొంతమంది ఇంటి యజమానులు అద్దెకు ఉన్న వారిపై దారుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నగరంలోనే పెద్ద ఎత్తున గృహాలు నిర్మించి అందుబాటులో ధరలో అద్దెలు ఉండేలా చూస్తామని డిప్యూటీ మేయర్ హౌసింగ్ అండ్ ప్లానింగ్ లీలా బోజోర్గ్ మీడియాతో చెప్పారు. రాజకీయ దృఢ సంకల్పం ఉంటే సాధించలేనిదేమీ ఉండదు. అది మామ్దానిలో పుష్కలంగా ఉందన్నారు లీలా. మరి రాబోయే రోజుల్లో మామ్దాని న్యూయార్క్ వాసులకిచ్చిన హామీలు నిలబెట్టుకుంటాడో లేదో అనేది కాలమే చెప్పాలి.